ఏంటి మధ్యాహ్న చర్యలన్నా ఉంటాయి. ఇవాళ ఇటే ఇల్లు సర్దుకుని శనివారం బుధవారమే తల్లంటుకుంటప్పుడు తల్లకి అంటుకోకూడదట. ఇగో ఆరోగ్య సూత్రం ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు మా వారు ఉన్నప్పటి నుంచి చేసుకుంటున్నాను. చాలా 10 ఏళ్ళు అవుతుంది మొదలెట్టి. వేపాకు తెప్పించుకుంటాం. అంతకుముందు ఇంట్లో వేపాకులు అవి పొడిని చేసి నలుగు పిండిలు అవి కలిపేదాన్ని. నిమ్మకాయలు, నిమ్మకాయ చొక్కలు అదండి. అదిగో చూడండి పట్టాభిషేకం, మా దేవుడు పట్టాభిషేకం రాముని వారిది. ఇక్కడే మాకు సాకలలో ఇక్కడ చిన్న గుడి ఉంది, చిన్నమైనంత ఆశ్రమం ఉంది. అక్కడ రామ పట్టాభిషేకం జరుగుతుంది. ఇక్కడ మన ఇంట్లో కూడా జరుగుతుంది అన్నట్టు. నేను మన ఇంట్లో కూడా జరుపుకుంటాను, నాకు చూసినట్టుగా నేను జరుపుకుంటున్నాను. అది అందరూ వినాలి వినాలి వినాలి. అది దత్త 108 నామాలు. నిన్నైతే దత్త అందరికీ వచ్చేది, చాలామంది చదువుతారు. ఆ టయాన్ని చదువుకుంటే బాగుంటుంది. అందరూ 108 దత్త జయంతి వరకున చదివితే మనకి ఏమన్నా ఆరోగ్యం బాగుండాలనో ఇంకేమన్నా కోరికలు ఉంటే కోరుకుంటాము అని చేసుకోండి అంటున్నారు. నేను 2 పూటల ఈ 2 పొద్దుపూట వాళ్ళతో జాయిన్ అవ్వక్కలేదు, మాత్రం అనుకుంటే సరిపోతుంది. 108 సార్లు సాయంత్రం జాయిన్ అవ్వాలి. అందరికీ పెట్టాను, ఇష్టమైన వాళ్ళు జాయిన్ అవుతారు, లేకపోతే లేదు. ఏదో నా దాంట్లో ఉన్న నెంబర్లకు పెట్టాను. జాయిన్ అయిన వాళ్ళు వచ్చి, జాయిన్ అవ్వలేని వాళ్ళు అవ్వకపోయినా పర్వాలేదు, ఏమి ఇది అవ్వాలి. ఎవరు ఏమీ ఫీల్ అవ్వరు. వాళ్ళందరూ ఏంటంటే నలుగురికి చెప్పండి అమ్మా మంచిది కదా అంటున్నారు. అది అంతుకు చెబుతున్నాం, అంతుకు పెడుతున్నాం. కానీ మా ఏదో గొప్ప కోసం కాదు, మా వీడియోలు గొప్ప కోసం కాదు అని. ఇంకో మా సీతమ్మ వారి సారీ, మా సీతమ్మ వారి రాముల వారికి సారీ ఎట్టుకొచ్చింది. అది సారీ ఇది వెంకటేశ్వర ఉండయ్యో మా ఇది అయిపోయింది అనుకోండి. ఇప్పుడే పంపారు. దేవుడు అలా రప్పించుకున్నాడు అనమాట. నేను తల చేస్తున్నాను కదా, సారీ నేనేం చేయలేదు రండి, ఏదో స్వీట్ చిన్నగా చేసి పెట్టేసి దండం పెట్టేసుకున్నాను. కానీ ఇదండి మా రాముల వారి సారీ, సీతమ్మ వారు ఇచ్చారు సారీ, నాకు కూడా పంపారు. ఇది నా అదృష్టం అనుకుని తీసుకున్నాను. సీతమ్మ వారికి సారీ పెట్టారంట. కళ్యాణం పీటల మీద కూర్చుని మా పక్కన ఉంటారు వాళ్ళ ఫ్రెండ్, ఆవిడ నాకు మళ్ళీ ప్రత్యేకం పట్టుకొచ్చి ఇచ్చారు. పూజ చేసుకుంటారు కదా, సీతమ్మ సారీ అంటూ ఇచ్చారు. అలాగేనండి అని దేవుడి కాడ పెట్టుకున్నాను. ఇదండి ఈవేళ 108 సార్లు చదువుతాను అన్నమాట. ఇది కూడా చూడండి, దీపాలు కదులుతున్నాయి, చిన్న గాలి వేస్తుంది, ఫ్యాన్లు లేవు ఏమీ లేవు. అయినా సరే ఇప్పుడు దాకా పెద్ద గాలి వేసింది, ఇప్పుడు తగ్గిపోయింది. చాలా పెద్ద గాలి వేసింది, తగ్గిపోయింది.